కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా తాజాగా వీణవంక మండలం గంగారం గ్రామం నుండి అంబటి సురేందర్ రెడ్డి, పులందేర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ కొండపర్తి దేవయ్య, రెడ్డి సంఘం అధ్యక్షుడు పింగిలి రాజిరెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ గ్రామాల్లో చాలా వరకు సమస్యలు పరిష్కరించలేదని, ఈ ఎన్నికల్లో అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రతిపక్ష పార్టీలకు అడ్రస్ లేకుండా చేయాలని, తద్వారా కాంగ్రెస్ పార్టీ జెండా గ్రామాన ఎగరాలని కోరారు. అభివృద్ధే ప్రధాన ఎజెండాగా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూర్చాలని కోరారు. చూపెట్టాలి. రావణ నాయకత్వం రావణ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ రావణ నాయకత్వం జై కాంగ్రెస్ సంకల్పం చెప్తున్నాం. చాలా సంతోషం. మరి ఇదే జోషు మరి మనకి 17వ తారీఖు వరకు ఓటింగ్ అయిపోయేంత వరకు ఉండి మనందరూ కలిసి మరి గ్రామంలో ఇక్కడ ఆల్రెడీ మన కుమారుడు కోమలను ఉన్నాడు, మిగతా నాయకులు అందరూ ఉన్నారు. గంగారం నుంచి మంచిగా భారీ మెజార్టీతో చూస్తే అందరు మంచిగా సిన్సియర్ లీడర్స్ లాగా సిన్సియరు